హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో బాయ్స్ గర్ల్స్ ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. కావాలి అనుకుంటే చివరి దాకా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. చూశారు కదా డెమో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్. అండ్ కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని మీ సపోర్ట్ కోసం ఏదో ఒకటి పెట్టండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 చేసుకోండి. ప్రాజెక్టు, లిరిక్స్, పార్టికల్స్ ఇవి మూడే. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఈ కైన్ మాస్టర్ గురించి చెప్తాను, చివరిదాకా చూడండి. క్రియేట్ న్యూ టాప్లో ఉన్న ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. ఇట్లా మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ ఇలా కిందకి వచ్చి మీ ఫోన్ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. కిందకి వెళ్ళండి. మీరు ఏ ఫోల్డర్లో డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్కి వెళ్ళి ఇందులో మీకు August 13 అని ఉంటుంది. ప్రాజెక్టు August 13 అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోండి. ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్న ఇమేజెస్కి మీ ఫొటోస్ని రీప్లేస్ చేయాలి. బ్లాక్ ఇమేజెస్కి ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ పైన క్లిక్ చేయండి. మీ ఫొటోస్ ఓపెన్ అయితే మీ ఫోటోని ఫస్ట్ది ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి ఇలా మిడిల్లోకి జూమ్ చేయండి. జూమ్ చేసి ఈక్వల్ బటన్, మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ రీప్లేసు, మళ్ళీ మీ ఫోటోల దగ్గరికి వెళ్ళండి. సెలెక్ట్ చేసుకోండి. ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి కరెక్ట్గా ఇలా మిడిల్లోకి జూమ్ చేసి ఈక్వల్ బటన్. ఓకే, ఎందుకంటే స్టడీగా రావాలి కాబట్టి ఫోటో క్లిక్ చేయడం, రీప్లేస్ క్లిక్ చేయడం, మీ ఫొటోస్ దగ్గరికి వెళ్ళటం, ఫోటోని సెలెక్ట్ చేసుకోవటం. ఇలా బ్లాక్ ఇమేజ్ రీప్లేస్. అయితే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఏంటంటే మీ ఫొటోస్ని ఇక్కడికి పెట్టే ముందు 9:16 రేషియోలో కానీ క్రాప్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే యానిమేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు 9:16 రేషియోలో క్రాప్ చేసుకోవడం తెలియకపోతే నేను ఫోటో రీసైజర్ అని వీడియో చేశాను. వీడియో చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. వెళ్ళి ఆ వీడియోని చూసి మీ ఫొటోస్ని రీసైజ్ చేసుకోండి. లేదు మాకు వేరే యాప్లో రీసైజ్ చేయడం వచ్చనుకుంటే అందులో చేసుకోండి. మీరు ఏం చేసినా 9:16 రేషియోలో ఫోటో ఉంటే మీకు సింపుల్గా అండ్ ఈజీగా యానిమేషన్స్ యాడ్ అవుతాయి. ఇట్లా మనకి పర్ఫెక్ట్గా సింక్ అవుతాయి యానిమేషన్స్ అనేది ఫోటోకి. ఓకే, ఇలా నేను మీకు చూపిస్తూ అన్ని ఫొటోస్ని రీప్లేస్ అయితే చేస్తున్నాను. ఇలా ఓకే, రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓకే, సారీ ఇది కాదు, లేయరు మీడియా లిరికల్ వీడియో తీసుకొని చూపిస్తాను మీకు. ఇది ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. స్ప్లిట్ స్క్రీను పక్కనే ఉన్న వైట్ బాక్స్. ఓకే, ఇక్కడ చివరికి వచ్చి లిరిక్స్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ చేయండి. చేసిన తర్వాత మీరు స్ప్లిట్ చేయకండి. ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వైట్ ఇమేజ్ లాస్ట్కి వచ్చి లిరికల్ వీడియోని సిజర్ సింబల్ స్ప్లిట్ చేయండి. కట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి ఫొటోస్కి యానిమేషన్. ఓకే, తర్వాత ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయరు మీడియా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ పార్టికల్స్ వీడియో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళండి. నేను చూపిస్తాను మీకు తీసుకొని. సెలెక్ట్ చేసుకోండి. ఈ చివర పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి మిక్సర్లో ఆడియో తీసేసి ఇదే క్లిక్ చేసి ఇందులో మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ అప్లై చేయండి. చేశాక కొద్దిగా ప్లే చేసేసి కొంచెం ప్లే చేసి వీడియోని ప్లే చేద్దాం. ఇది వస్తూ చూద్దాం. ఓకే, దీనికి యానిమేషన్ పర్ఫెక్ట్గా అట్లా రీప్లేస్ పైన క్లిక్ చేశాను. వాట్సాప్లోకి వచ్చేసి ఓకే, ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా ప్యాన్ అండ్ జూమ్లో కరెక్ట్గా మిడిల్లోకి ఎట్లా పెడతాను. పర్ఫెక్ట్ సింకు. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. ఫొటోస్ ఓకే ప్లే చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, బాగుంది. ఇప్పుడు ఇది క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే కలర్ మార్చుకోవాలనుకుంటే మిక్సర్లో ఆడియో తీసేసారు కదా, ఇదే క్లిక్ చేసి పార్టికల్స్ వీడియోని అడ్జస్ట్మెంట్లో ఇలా మీకు నచ్చిన కలర్ లాస్ట్కి వెళ్తే హ్యూ అని ఉంటుంది. మీకు నచ్చిన కలర్ ఇలా పెట్టండి. ఇప్పుడు చూడండి, ఒకసారి ప్లే చేస్తాను. క్రియేట్ చేయడం అయిపోయింది. మీకు పైన కైన్ మాస్టర్ అని కనపడుతుంది కదా, అది ఎడిట్ చేసేటప్పుడు ఉంటుంది కానీ సేవ్ చేసాక ఉండదు. నేను నా ప్రతి వీడియోని ఇందులోనే ఎడిట్ చేస్తాను, ఇందులోనే క్రియేట్ చేస్తాను కాబట్టి మీకు అలా నేను ఇచ్చే కైన్ మాస్టర్కి అలా ఉన్న ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి సేవ్ చేసుకున్నాక అది అయితే కైన్ మాస్టర్ అని రాదు. ఓకే, చాలామంది అడుగుతున్నారు కదా ఇది ఎక్కడ దొరుకుతుందని. మీకు చాలాసార్లు చెప్పాను, మనకి ఒక టెలిగ్రామ్ ఉంది, అందులో ఉంటుంది, వెళ్ళి చూడండి అని. ఒకవేళ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ దాంట్లోనే పిన్ లిస్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి, ఇదే దొరుకుతుంది మీకు అక్కడ. ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకుందాం.
చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సగానికంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.